మళ్ళా గంటలు గంటలు మళ్ళా సోది పెడతా ఉన్నాడు. ఈయన మా ఎమ్మెల్యేలు ముగ్గురిని తీసుకోమని కోర్టు చెప్పింది అసెంబ్లీలకి. కోర్టు ధిక్కారం, తీసుకుంటలేడు. హిజాబ్, యూనిఫామ్, అవునైనా మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే గులాబీ ఇదెందుకు వేసుకుంటావు, వేరే రంగు వేసుకో. వీళ్ళందరి గులాబీ కండవలు వేసుకొని రమ్మంటావు కదా ఏంటికి? ఆమెకి చాలా మంది బీజేపీ జాయిన్ ఉన్నారు. వాళ్ళందరినీ డెమోక్రసీ, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళు కాషాయ కండవ వాళ్ళే వేసుకొని వస్తారేమో. ఏంటికి పెట్టినావా? యూనిఫామ్ అని ఏ స్కూలోడో కాలేజోడో పెట్టుకుంటే యూనిఫామ్ పాటించాల్సిందే. నువ్వు తెస్తున్నావు మత కలహాలు, మతాల మధ్యలో చిచ్చు. నీలాంటి మూర్ఖులు, ఫ్యామిలీ పార్టీలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలు తీసుకొస్తున్నాయి. తరిమి కొట్టాల్సింది మిమ్మల్ని. బైన్సాలు ఏమైంది? ఏం బీకినావు ఏడాదాకా? హిందువులకు పనిష్మెంట్ ఇస్తున్నావు, ముస్లింలనేమో రాజ్యం వెళ్తున్నారు బైన్సాల. హిందువుల ఇళ్ళ గాలి పెడుతుంటే ముస్లింలను కాపాడుతున్నావా? దౌర్భాగ్యపు ప్రభుత్వం నీది, హిందూ వ్యతిరేక ప్రభుత్వం నీది. వంగ పెడతాం బిడ్డ. ముక్కు గుడి భూమి మన కడపగాడ ముక్కు రాపిస్తాం నిన్ను, నీ చేసిన తప్పులకి పాపాలకి హిందువుల మీద. ఆడ ఎంఐఎంఓడే మనం మాట్లాడంగానే మిలిటరీ వాళ్ళని కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయాడా ఈయన కొడుకు. ఆడ ఎంఐఎంఓడే ఎమ్మెల్యేకి బాధ అయితే ఆర్మీ, టోటల్ మిలిటరీ, మన త్రివిధ దళాలని కూడా కరెంటు బంద్ చేస్తాం, నీళ్లు బంద్ చేస్తాం. బాగా వాయించినట్టున్నారు. దేశవ్యాప్తంగా మస్తు వాయించారు నీ కొడుకుని, బుద్ధి లేని కొడుకుని. నువ్వేమో తాగి వస్తావు, ఆయనేమో అవి తీసుకుంటాడు, తీసుకొని వచ్చి ఇష్టం ఉన్న వాగుడు బాగుతున్నాడు. ఆయన టోటల్ గా ఇలా బంగారు తెలంగాణ కాదు, గంజాయి తెలంగాణ చేసి పెట్టింది. తెలంగాణలో ప్రతి గ్రామంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నాం. బిడ్డ, యూనిఫామ్ అంటే యూనిఫామ్. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే తెలంగాణలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే నిన్ను బొక్కలిన కొట్టి బయటికి వెళ్ళగొడతారు నీకు ఎలక్షన్లు రాగానే. ఇక నిన్ను బొక్కలిన కొట్టి రాజకీయంగా మిమ్మల్ని బొందబెట్టాల్సిన బాధ్యత కూడా ఇలా నేను మీడియాలో చదువుతా ఉన్నా, ఎంపీలకు ఇచ్చిండు మా ప్రధానమంత్రి గారు. నా జీవితంలో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్. ఆ బొక్కలిలో కొట్టే పని 2019లో నీ కుటుంబాలలో నేనే ఇచ్చిన. ఇందూరు ప్రజల దయ వల్ల నీ బిడ్డని ఇవాళ ఆమె రాజకీయ భవిష్యత్ ఏందో టోటల్ గా కన్ఫ్యూజన్ లో పడిపోయింది. నీ కొడుకు కూడా సిరిసిల్లాల అదే స్థితి కల్పిస్తాం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు యూపీ అయిపోయింది, వేరే వేరే రాష్ట్రాలు అయిపోయినాయి. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో నీ ఏదైతే ఫ్యామిలీ దౌర్జన్యం కొనసాగుతా ఉందో దాన్ని నడ్డిరగొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఫార్మాసిటీ అట. ఇగో ఇంకొక వీడియో వినిపిస్తానే, నవ్వకుండ్రి ప్లీజ్. ఫార్మాసిటీ పెట్టినట్టు ఇది ఇప్పుడు నేను వినిపించే వీడియో 2014 కంటే ముందుది. ఇంకా రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నగరం ఉండదు. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల రేడియస్ మేము బ్రహ్మాండమైనటువంటి శాటిలైట్ టౌన్షిప్ తెచ్చుకుంటాం. ఒక పక్కన సినిమా సిటీ ఉంటుంది, ఇంకో పక్కన ఫార్మా సిటీ ఉంటుంది, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ సిటీ ఉంటుంది. హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు వస్తుంది. దాని నుంచి మొత్తం కంప్లీట్ కనెక్టివిటీ
చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్ లా సినిమా సిటీ ఉంటది, ఫార్మా సిటీ ఉంటది, ఎడ్యుకేషన్ సిటీ ఉంటది, అవన్నిటికీ రైల్ కనెక్టివిటీ ఉంటది. మళ్ళా తీసుకుపోయి ఎయిర్పోర్ట్ కలుపుతాం. దాని మొత్తం బ్లూ ప్రింట్ తయారైపోయి ఉన్నది. ఓళ్ళు కూడా అమాయకులు లేరిడా. ఏమైంది 2024 రావట్లే. ఏడుందా ఎడ్యుకేషన్ సిటీ? ఏడన్నా ఉందా చెప్పండి? ఎడ్యుకేషన్ సిటీ ఉందా? ఫార్మా సిటీ ఉందా? ఈయన ఫార్మాస్యూటికల్స్ ఈయన తీసుకొచ్చినట్టు హైదరాబాద్ చుట్టుపక్కల ఈయన ఊట కంటే ముందు నుంచి ఉన్నాయి. సినిమా సిటీ లేదు, ఎడ్యుకేషన్ సిటీ లేదు, ఫార్మా సిటీ లేదు. జిల్లా పరిషత్ స్కూళ్ళకి పోతే ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా సిస్టమ్ ని పూర్తిగా నాశనం చేశాడు. ఈయన ఫెడరల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడు. రోగాలు వచ్చి కోవిడ్ లో రోగాలు వచ్చి లక్షల రూపాయలు బకాయిలు పడ్డ కుటుంబాలకి ఇలాంటి వరకు ఆదుకునేది లేదు. ఆయుష్మాన్ భారత్ పెట్టేది లేదు. గరీబోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రామిస్ చేసేది ఈయన. దేశం మొత్తం మోదీ గారు ఇచ్చిన 2 లక్షలతో కట్టుకుంటున్నారు. ఈయన మాత్రం అవి తెస్తలేడు, కడతలేడు. మరి ఈయన ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఎలగబెట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఏమనంటే సాఫ్ట్వేర్ పెరిగిపోయింది అంటాడు. సాఫ్ట్వేర్ నీకు నువ్వెందుకు రా నాయన? సాఫ్ట్వేర్ నీకు నువ్వెందుకు? ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు చేస్తున్న దరిద్రానికి, నీ ఎమ్మెల్యేలు చేస్తున్న రౌడీజానికి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ వాడు కూడా నీ ప్రభుత్వంలో సంతోషంగా లేడు. ఆ రోడ్లు సరిపోతలేవు. హైదరాబాద్ లో నీ దౌర్జన్యం, నీ పార్టీ దౌర్జన్యం. ప్రతి సాఫ్ట్వేర్ ఆఫీస్ పక్కకి కబ్జాలు, లొల్లిలు, గూండాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మించిన గూండాలు లేరు ఇవాళ దేశంలో. దౌర్జన్యాలు ప్రతి జాగాలో పోతే, అటు పటాన్ చెరువు అయినా ఇదే దౌర్జన్యం, ఇటు గచ్చిబౌలి మొకానం అయినా ఇదే దౌర్జన్యం, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ పోయినా వీళ్ళు ఎమ్మెల్యేల దౌర్జన్యం, వరంగల్ దౌర్జన్యం, నిజామాబాద్ దౌర్జన్యం, కబ్జాలు, భయపెట్టుడు, గూండాగిరి. ఇది తెలంగాణ జరుగుతున్నది. ఇలా ఈయన ఏదో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ పెంచినట్టు. ఆనాడు బెంగళూరు వెనుక మనం ఉంటుంది, ఈనాడు కూడా బెంగళూరు వెనుక మనమే ఉన్నాం. నువ్వే బెంగళూరు మించి చేసినావా చెప్పు? మొన్నటి వరకు ఎలక్షన్స్ రిజల్ట్ కన్నా ముందు కేసీఆర్ రంగమేశ్వర మొత్తం పెట్రోల్ పెయింట్ ఏర్పాటిస్తారు, అన్ని కలుపుకోపోతే ప్రాంతీయ పార్టీలు. బట్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాయి, బీజేపీ 4 స్టేట్లో. దాని తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎక్కడ పార్టీ నాయకులు లేదు. కేసీఆర్ కూడా ఏమంటారు? షూటింగ్ ఎట్లా వస్తుంది? ఎలక్షన్లు అయిపోయినాక, ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక ఈయనకి జట్కా తలిగి గుండె 2 సెకండ్లు ఆగి మళ్ళీ పనిచేసి స్టార్ట్ అయింది. పోయిండు, యశోదాల పోయిండు, ఏదో కింద మీద పడ్డాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఈయన పోయింది, ఆ ఫెడరల్ టెంట్ లేదు. ఈయన అంతకు ముందు కూడా పోయినప్పుడు అటు మహారాష్ట్ర పోయి ఆయన ఉద్దవ్ ఠాక్రేని కలిసి ఆడ పోస్టర్లు పెట్టుకున్నాడు. దేశ్ కా నేత కైసా హో, కేసీఆర్ కే జైసా హో అని పెట్టుకున్నాడు. అది పోగానే కాయకా దేశ్ కా నేత బే ఇస్కో హే 16 సీట్ అని ఆడ శివసేన వాళ్ళు. అటు కలకత్తాలో ఓడింగ్లు పెడితే మమతా బెనర్జీ చూసి బెంగాలీలో తిట్టినాడు. అది తిడితే మనకు అర్థం కాదు బెంగాలీ. ఏ కాయకా దేశ్ కా నేత హై, दिखने में इतना है, उसको है 17 सीट, उसमें से एक तो ओवैसी का है, ये 16 सीट, उसका बेटी भी हार गई. वो 16 में 2 सीट जीतता गारंटी नहीं है. ये बनने देश का नेता बनते फिर रहा. నాయుడా హైవే మీద పెట్టిందట. నాయుడా హైవే మీద కేసీఆర్ ముఖ్యంగా మేమే వస్తున్నాం చూడలేక రోజంతా. మన దేశాన్ని కూడా దావదొప్పుతున్నాం. ఇప్పుడు ఎందుక ఇట్లా ప్రశ్నలు అడిగి నన్ను వాస్తవాలు మాట్లాడిస్తారు? దళిత రక్షణ నిధి కూడా పెట్టాడు. దళితుల కోసం కృషి చేస్తామని కూడా చెప్పారు. ఏంది దళిత రక్షణ నిధి? దళిత బంధు కాకుండా వాళ్ళ కోసం సపరేట్ గా నిధి కూడా పెడతామని చెప్పి. దళిత బంధు వచ్చిందా? అది కాకుండా సరే, నువ్వు నిధి అంటే నాకు ఎన్ఆర్ఐలు గుర్తుకొస్తుంది. ఎన్ఆర్ఐ సెల్లు 500 కోట్ల నిధి ఏమైంది? కేసీఆర్ కావాల్సింది దీని డాక్టర్. ఇలా చెప్తాడు, రేపు మర్చిపోతాడు. ఫస్ట్ ఆ యశోద యాజమాన్యం చెప్తున్నా, ఫస్ట్ ఎప్పుడు కేసీఆర్ వచ్చినా ఫస్ట్ మెంటల్ డాక్టర్ చూపెట్టాడు. దిమాగ్ ఠికానాలో లేదు. ఎన్ఆర్ఐల నిధి ఏమైంది?
ఎన్ఆర్ఎల్ నిధి 8 సంవత్సరాలే ముఖ్యమంత్రి. ఎన్ఆర్ఎల్కి నిధి లేదు. ఎన్ఆర్ఎల్ దళితులు లేరా? మస్తు మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు దళిత బంధు ఏది? మళ్ళీ ఏమనంటే ఇప్పుడు దళితులకి నిధి అంట. నీ కుటుంబానికి నీ బిడ్డ కొడుకు నిధి తప్ప నువ్వు ఇప్పటి వరకు ఎవ్వడికి ఏమి సమకూర్చింది లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.